నమస్తే, నేను మధు. ఒక ఎలక్ట్రీషియన్ సేల్స్ మ్యాన్, ఒక కొరియర్ బాయ్, ఇలా చాలా మంది ఉన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కొరియర్ బాయ్స్ కావచ్చు, ఒక సేల్స్ మ్యాన్ కావచ్చు. ఇలా వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? వీళ్ళు ఈ మనీ లాండరింగ్, ఏది మధ్య కుంభకోణం యొక్క మనీ లాండరింగ్కి డైరెక్టర్లు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలియదు. అయితే అసలు ఏం జరుగుతుంది, వీరంతా ఎలా ఎంటర్ అయ్యారు, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. అండి మేడం, ఒక ఎలక్ట్రీషియన్, ఈ కొరియర్ బాయ్, అసలు వీళ్ళంతా ఎవరు మేడం? వీళ్ళకి ఆ మధ్య కుంభకోణానికి సంబంధం ఏంటి మేడం? వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు. అంటే వాళ్ళ దగ్గర పత్రాలు దొంగిలించేసి ఒక కొరియర్ బాయ్, ఒక ఎలక్ట్రీషియన్, తర్వాత ఒక ఆఫీస్ బాయ్, ఒక కిరాణా షాప్ అతను, ఇంకా మరి ఇంకెవరు ఉన్నారు, వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు డొల్ల కంపెనీలకి. 77.55 లక్షలు ఆ కంపెనీలోకి దారి మళ్లించారు. డబ్బు, ఏ డబ్బు? మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులు. అంటే అసలు మీరు గమనించండి, ఇవన్నీ చూస్తుంటే పిచ్చి కూడా పడుతుందని. సిటీ ఇవన్నీ వెల్లడించింది. ఇంకో అభియోగ పత్రం కూడా ఇప్పుడు తయారు చేసిందనమాట. రెండో అభియోగ పత్రంలో, రెండోది అంటే అనుబంధ అభియోగ పత్రంలో. సో మీరు చెప్పినట్టుగా ఎవరెవరు ఇందులోకి డబ్బులు వేశారు? అదాన్, లీలా, ఎస్పీవై డిస్టిలరీల వాళ్ళు వేశారు. అప్పుడప్పుడు మీకు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇద్దరు ఫ్యాన్సీ షాపుల నిర్వాహకులట, తర్వాత ఓ కొరియర్ వ్యాపారి, ఒక ఆఫీస్ బాయ్, తర్వాత కిరాణా కొట్లో పనిచేసే వ్యక్తి, కిరాణా కొట్టు యజమాని కూడా కాదు, పనిచేసే వ్యక్తి, సేల్స్ మ్యాన్. అంటే మామూలు చిన్నగా అందిస్తాడు చూడు, కిరాణా కొట్టు అంటేనే చిన్నది, అందులో అబ్బాయి అంతే. వీళ్ళందరూ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ కొల్లగొట్టిన ముడుపుల సొమ్మంతా కూడా ఈ కంపెనీలోకి మళ్లించేందుకు వీళ్ళని వాడుకున్నారు. వాళ్ళని వాడుకోవడం అంటే వాళ్ళ పత్రాలు వాడుకున్నారు, వాళ్ళ ఐడెంటిటీని వాడుకొని చేశారు. వాళ్ళు అసలు వాళ్ళ డైరెక్టర్లను కూడా వాళ్ళకి తెలియదు. రేపొద్దున ఏదైనా అరెస్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎట్లా తెలుస్తుంది పాపం? ఏదో మీరు అడిగి, ఇప్పుడు మీకు అప్పుడు మీకు గుర్తుందా, వాలంటీరీ వ్యవస్థ వచ్చినప్పుడు ఇదే కదా గోల. వాళ్ళ దగ్గర వీళ్ళందరి పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయని. సో ఇట్లా వాడుకోవటానికే అసలు వాళ్ళని వాలంటీర్లను పెట్టారు. మీకు అర్థమైందా? ఆ మాట అంటే వాళ్ళకి పౌరుషం వచ్చింది కదా. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు కనుక చూసుకున్నారంటే వీళ్ళు ఏం చేశారంటే, ఆదాన్ డిస్టిలరీస్ వాళ్ళు A25గా ఉన్నారు, తర్వాత లీలా డిస్టిలరీస్ వాళ్ళు A26గా ఉన్నారు, తర్వాత ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ముంబైకి చెందిన 4 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి వీళ్ళందరూ కూడా 77.55 కోట్లు మళ్లించారు. తర్వాత ఓల్విక్ మల్టీ వెంచర్స్ A11, క్రిపటీ ఎంటర్ప్రైజెస్ A12, తర్వాత నైనా మల్టీ వెంచర్స్ A13, విశాల్ ఎంటర్ప్రైజెస్ A19 ఈ ఖాతాల్లోకి డబ్బు జమ చేశాయట. ఆ తర్వాత మరో 32కు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి కూడా ఈ నిధులు వెళ్ళాయి. అంటే కొన్ని కంపెనీల్లోకి వచ్చి మళ్ళీ ఆ డొల్ల కంపెనీల్లోంచి వేరే డొల్ల కంపెనీల్లోకి 32 కంపెనీల్లో. అసలు ఇది ఎలా ఉందంటే మీకు అర్థమే కాదు. అసలు నిజంగా అర్థం, కన్ఫ్యూజన్గా ఉంది మేడం, చాలా కన్ఫ్యూజన్. అసలు ఎలా పంపుతారు వాళ్ళకి తెలియకోకుండా? వాళ్ళని ఎలా డైరెక్ట్ కాదండి, ఇంత బుర్ర పెట్టిన వాడు ఒక మంచి కంపెనీ పెట్టి కోట్లు సంపాదించి ఉండొచ్చుగా. మీరు మొత్తం చూసారంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏం చేశారంటే, అక్రమ నగదు లావాదేవీల కోసం డొల్ల కంపెనీలు పెట్టారు కదా. పెట్టాక బహుళాంచెల్లో నిధులు రూటింగ్ చేయటంలో అనిల్ చోక్రా, ముంబైకి చెందిన అతను అనమాట, ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత లంచాల సొమ్ము రూటింగ్, మనీ లాండరింగ్ కూడా ఈయనే పాల్పడ్డారు. సో ఎక్కడ ముంబై, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ తాడేపల్లి, ఆ హైదరాబాద్ నుంచి వాళ్ళు మనకు తెలుసు అక్కడ ఎట్లా మేనేజ్ చేశారు, ఎలా వెళ్ళాయి అట్టపెట్టెల్లో, గోను సంచుల్లో ఈ డబ్బులన్నీ. సో ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఎవరెవరు ఎంతెంత పంపించారో చూద్దాం. ఆదాన్ డిస్టిలరీస్ వచ్చి 18.20 కోట్లు, లీలా డిస్టిలరీస్ వచ్చి 20.28 కోట్లు, తర్వాత ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ నుంచి 39 కోట్లు. ఇంకా ఇంతటితో ఆగలేదు. ఓల్విక్, క్రిపటీ, నైనా, విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఇవన్నీ జమ చేశారు. మీరు ఇవన్నీ కంపెనీలు అనుకుంటున్నారేమో ఆ పేర్లు విని. ఈ ఓల్విక్ ఇవన్నీ కూడా డొల్ల కంపెనీలు. ఓల్విక్ నుంచి 14 కంపెనీల్లోకి 31.33 కోట్లు, క్రిపటీ నుంచి 22 కంపెనీల్లోకి 31.51 కోట్లు,
నైనా నుంచి 3 కంపెనీల్లోకి 10.58 కోట్లు, విశాల్ నుంచి 4 కంపెనీల్లోకి 4.8 కోట్లు. ఎంత క్రియేటివిటీ ఉంది మేడం. అసలు కంపెనీ పేరు అసలు కాదు, మీకు వినటానికే పిచ్చి పడుతోంది కదా. అవును మేడం. అసలు సిట్ వాళ్ళు ఎట్లా వీటిని సేకరించారు? హ్యాట్స్ ఆఫ్ టు సిట్ కదా. అవును మేడం, నిజం. అసలు అంటే నిజంగా ఇవన్నీ కూడా టెక్నికల్ గా బుర్ర ఉండి తర్వాత అంకెలు లెక్కలు బాగా వచ్చిన వాళ్ళు చేయగలరు. మనలాంటి వాళ్ళకి అయితే కన్ఫ్యూజనే, చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. అసలు ఆ కంపెనీలు అనుకుంటున్నాం మేడం చూసి, పేర్లన్నీ చూసి. నేను అలాగే అవి పెద్ద పెద్ద కంపెనీలు అనుకుంటున్నాం, వాళ్ళ కంపెనీలు అని కాదు. అదే కదా. అది చూడండి, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఈవే బిల్లులు సృష్టించి మోసాలకు పాల్పడ్డారు. దీనికోసం వీళ్ళు ఏం చేశారంటే ఎప్పటికప్పుడు సిమ్ములు కూడా మార్చేశారు దొరకకుండా, చిక్కకుండా ఉండడం కోసం. తర్వాత 10 సిమ్ కార్డులు మార్చారట. తర్వాత 2020, 21 నుంచి 22, 23 మధ్య ఆయా కంపెనీల జిఎస్టీ ఫైలింగ్ వివరాలు పరిశీలిస్తే $36 కంపెనీలకి 20 ఇన్యాక్టివ్గా ఉన్నట్లు తేలింది. తర్వాత మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి తరఫున ఇదంతా నడిచింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో బంధం బట్టబయలు. సో దీంట్లో మీకు చెవిరెడ్డి ఈ డొల్ల కంపెనీల నిర్వహణ లంచాల సొమ్ము మళ్లింపు కోసం అనిల్ చోక్రా అనేక సిమ్ కార్డులు వినియోగించారని చెప్పాను కదా. ఈ క్రమంలో ఆయన 174 సార్లు ఒకే చోట ఉన్నట్లు, అంటే ఆ ప్రతినిధులతోటి, కంపెనీల ప్రతినిధులతోటి సిట్టు దర్యాప్తులో తెలియదు. 174 సార్లు. కేసులో కీలక నిందితుడైన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఒకసారి ఒకే లొకేషన్లో ఉన్నట్లు వెల్లడైంది. వీరి మధ్యనున్న సంబంధాన్ని ఇది బట్టబయలు చేస్తోంది. సో మీకు ఇప్పుడు ఒల్విక్ మల్టీ వెంచర్స్ 14 కంపెనీలు 2-3 అంచెల్లో 31.33 కోట్లు మళ్లించారు. తర్వాత క్రిపటీకి వచ్చి 22 కంపెనీలు అనమాట, 2-3 అంచెల్లో వాళ్ళకి 31.51 కోట్లు మళ్లించారు. నైనా మల్టీ వెంచర్స్ 3కిను వాళ్ళు 10.57 కోట్లు మళ్లించారు. తర్వాత విశాల్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళు 4.8 కోట్లు, అంటే మొత్తం 77.55 లక్షల కోట్లు వీళ్ళు మళ్లించగలిగారు. మరి ఇన్ని కోట్లు హవాలా జరిగిందని తెలుస్తుంది, అవన్నీ డొల్ల కంపెనీలు అని తెలుస్తుంది. మరి ఇంకా ఎందుకు మేడం యాక్షన్ తీసుకోవట్లేదు? తీసుకుంటున్నారు ఇప్పుడు. అదే కదా నిన్న వాళ్ళు చెప్పారు కదా క్లియర్గా. అందుకని అన్నీ జరుగుతాయి. కానీ ఇవన్నీ విన్నాక మనకి బుర్ర వేడెక్కిపోయింది కదా. ఈ కొంచానికే మనకి ఇలా ఉంటే వాళ్ళు ఇది ఒక అసలు తేనె తుట్ట కూడా సరిపోదు, ఒక పెద్ద ముళ్ళ కంచె కూడా సరిపోదేమో. అంతే కదా, ఆ ముళ్ళ కంచె మీద ఉన్న బట్టలు తీసినట్టు వీళ్ళు అట్లా తీశారు. అసలు మనకి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అసలు 34 కంపెనీలు, 20 కంపెనీలు డొల్ల కంపెనీలు. అసలు 20 ఎలా క్రియేట్ చేశారు మేడం? ఒక 3 క్రియేట్ చేయడానికి చాలా టాలెంట్ కావాలి. అసలు 20 ఎలా క్రియేట్? ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు మంచిగా ఉపయోగించవచ్చు కదా అంటున్నా. ఈ రాజకేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కదా. నిన్న రాజకేశ్వర రెడ్డికి బెయిల్ నాకు ఎందుకు ఇవ్వట్లేదు, అందరికీ ఇచ్చారు కదా అని అడిగారు. దానికి జస్టిస్ సూర్యకాంత్ ఏం చెప్పారు తెలుసా మీకు? 32 కోట్లకి 10 నెలలేనా, మిగతా 700 చిల్లర కోట్లు ఎక్కడున్నాయి, ఎవరికి వెళ్ళాయి అవి తేలాలి కదా అని అడిగాడు ఆయన. కరెక్ట్గా అడిగారు. సో అది అంటే ఇప్పుడు రుజువైంది. ఇప్పుడు అసలు వాళ్ళని ఎందుకు వదిలేస్తారు మీరు, వాళ్ళు చెప్పకుండా వీళ్ళు చెయ్యరు కదా అని అసలు వ్యక్తులను ఇరికించినట్టు అయింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ యొక్క మనీ లాండరింగ్ విషయం మాత్రం బయటపడే ఛాన్సెస్ బాగానే తెలుస్తున్నాయి. మరి వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యారా, ఇంకొందరు కూడా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? మరి దీని గురించి మరి సిట్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.